హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ పూజ కోసం మా అమ్మగారు చేసే ఈ ప్రసాదాలలో నిమ్మకాయ పులిహోర నెంబర్ 1 ప్రసాదం అని చెప్పొచ్చండి. దీనికోసం ఒక 1/2 డజన్ నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలని కట్ చేసుకొని రసం తీసి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్లు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, క్యారెట్ తురుము 1 కప్పు, అలానే 4 రెమ్మల కరివేపాకును కూడా పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, పల్లీలు, పచ్చిపప్పు వేసుకొని ఇంకా ఒక 2 కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా పక్కన పెట్టుకోండి. ప్రసాదం కోసం కాబట్టి వేడి అన్నాన్ని తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి అలానే గుమగుమలాడే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేడి వేడి అన్నంతో ఆ అమ్మవారికి ప్రసాదం చేసి పెడితే తప్పకుండా ప్రసన్నులు అవుతారండి. ఇలా కలిపి పెట్టుకున్న దానిలోకి నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసాన్ని అన్నం చల్లారిన తర్వాత కలపటం వల్ల ఆ పులుపు ఉప్పు అనేది అన్నానికి బాగా పట్టి రుచిగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తరువాత ఒక కడాయి తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న దినుసులన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకోండి. వీటన్నిటినీ వేసుకోవటం వల్ల పులిహోర అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి తినేటప్పుడు. ఇవన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు, అలానే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న చీలికలుగా ఉన్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కొంచెం ఇంగువ వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసి కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం 20 నిమిషాలు పక్కన పెట్టుకున్న ఆ రైస్లోకి ఈ తాలింపు అంతా వేసుకొని ముందుగా తీసుకున్న క్యారెట్ తురుము ఉంది కదండి, అది కూడా వేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా అన్నంలో కలిసేలాగా కలపండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నంలోకి వెళ్ళి ఆ పులుపు ఈ తాలింపులో ఉన్న గింజలకు కూడా పడుతుందండి. ఎంత రుచిగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేం. ఈ ప్రసాదం మీరు తప్పకుండా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పాలండి.